పౌరులు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చివరి వరకు, 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఆహా, దేవుడి బుద్ధి జ్ఞానంలో బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో ఆకర్షణీయములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయన ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమె 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుందని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. వీటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి